హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ SU2015. మీరు కనుక ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. నేనైతే ఇక్కడ కర్రీకి పక్కన ఫ్రైకి అయితే పక్కన పెట్టుకుంటూ వేస్తున్నాను. ఫిష్ని అయితే ప్లేట్లో ఉన్నాయి కదా పీసులు, అలాంటివి అయితే ఫ్రైకి చాలా బాగుంటాయి. నేనైతే ఇప్పుడు దాంట్లోకి మసాలా ఏం వేస్తున్నాను చూపిస్తాను చూడండి. ఒక స్పూను సాల్టు, ఒక స్పూన్ కారం పొడి, తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, తర్వాత కొంచెం పసుపు, తర్వాత ఒక స్పూను జీలకర్ర పొడి, తర్వాత గరం మసాలా, తర్వాత కొంచెం అల్లం పేస్టు, ఒక పెద్ద సైజు లెమన్ అనమాట. ఇవి మసాలాను మంచిగా మిక్స్ చేసుకునేసి, ఎందుకంటే సాల్ట్ మొత్తం మసాలా అన్నిటికి పట్టాలి కదా, అందుకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనము కలిపి పెట్టుకున్న మసాలాను అంతా ఇలా ముక్కలకైతే పట్టించుకోవాలన్నమాట. చూడండి, ఇలా ముక్కలకి అన్నిటికి పట్టించుకునేసి వాటిని అయితే మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకొని వేయాలి. తర్వాత మనము వాటిని ఫ్రై చేసుకునేకి మన దోశ పెనం ఉంటుంది కదా, అదైనా పర్వాలేదు, లేదంటే నేను ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలాంటి పెనమైనా ఓకే. దానిపైన కొంచెం ఆయిల్ అయితే వేసి ఇలా డీప్ ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. చాలామంది మామూలుగా ఎక్కువ ఆయిల్ వేసి అందులో వేసి అయితే డీప్ ఫ్రై చేస్తారు. నాకు ఎందుకు అలా నచ్చదు, నేనైతే ఇలా వేసుకుంటాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేను ఎప్పుడు ఫిష్ ఫ్రై చేసినా మా మామకైతే చాలా ఇష్టము, కానీ ఈసారి మా పిల్లలిద్దరికి, మా హస్బెండ్కు, మా అత్తకు కూడా చాలా బాగా నచ్చింది. నేను చూపించిన మసాలా అయితే వేసి చేయండి, ఫ్రై చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలా ఏం అవసరం లేదు ఫ్రైకి అయితే. కొంతమంది కార్న్ఫ్లవర్ కూడా కలుపుతారు, కార్న్ఫ్లవర్ ఏం అవసరం లేదండి. నేను చూపించిన మసాలా అయితే వేసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.